తెలంగాణలో గతుకుల రోడ్లు అతుకుల రోడ్లకు ఇక స్వస్తి పలకబోతోంది ప్రభుత్వం. మారుమూల పల్లెలు తండాల నుంచి పట్టణాల వరకు రోడ్ల కనెక్టివిటీని పెంచబోతోంది. రోడ్ నెట్వర్క్ మాస్టర్ ప్లాన్తో తెలంగాణలో రహదారి రూపురేఖల్ని మార్చేస్తామంటోంది సర్కార్. ఇందుకోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తెలంగాణలో రోడ్ల ముఖ చిత్రాన్ని మార్చేయాలని కేసీఆర్ సర్కార్ సంకల్పించింది. పల్లెల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి ఇలా అన్ని చోట్ల రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. 2017 నుండి 2018వ బడ్జెట్లో రోడ్ల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భారీ టార్గెట్ను పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారులు, రాష్ట్ర స్థాయి రహదారులు, గ్రామీణ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించేందుకు రోడ్లు, భవనాల శాఖతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లకు కూడా భారీ కేటాయింపులు చేసేందుకు అధికార వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి. గ్రామాల నుంచి మండల కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులకు తప్పనిసరిగా రోడ్ల నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని, అలాగైతేనే గ్రామాల మధ్య రవాణా పెరుగుతుందని, చివరకు ఎడ్ల బండ్లు తిరిగే పల్లెల్లోనూ తారు రోడ్లు వేయాల్సిందేనని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రోడ్ నెట్వర్క్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సుమారు 9,000 కిలోమీటర్ల రోడ్ల నెట్వర్క్ను ఏర్పాటు చేసే బాధ్యతలను అప్పగించారని అధికార వర్గాలు తెలిపాయి. మండల కేంద్రాల నుంచి 31 జిల్లా కేంద్రాలకు 2 వరుసల రహదారుల్ని నిర్మించడంతో పాటు రైల్వే ట్రాక్లను దాటాల్సిన రాష్ట్ర రహదారులుంటే అక్కడ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలను నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఇందుకోసం 2017 నుండి 2018వ ఆర్థిక సంవత్సరంలో 5,860 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్లుగా అధికార వర్గాలు వివరించాయి. గ్రామీణ రోడ్లు, లింక్ రోడ్ల నిర్మాణాలను నాబార్డ్ నుంచి 575 కోట్ల రూపాయల నిధులు వస్తాయని అధికార వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రహదారుల నిర్వహణకు, రోడ్ నెట్వర్క్ అభివృద్ధి పనులకు మరో 260 కోట్ల రూపాయల నిధులను కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేస్తామని అధికార వర్గాలు వివరించాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 15,695 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8,423 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 4,000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 2,776 కిలోమీటర్ల నేషనల్ హైవేల నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు మరో 5 జాతీయ రహదారులకు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రహదారులకు మహర్దశ పట్టనుంది. గతుకులు, గుంతల రోడ్లకు ఇక సెలవనే చెప్పాలి.